Hi everyone, myself K. Vanaja, lecturer in Zoology, Government Degree College for Women, Nalgonda. Today we are going to discuss about thyroid gland. థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ గ్రంథి అనేది అంతఃస్రావక గ్రంథుల్లోకెల్లా అతిపెద్ద గ్రంథి. ఇది ఏం చేస్తుందంటే శరీర జీవక్రియ రేటును నియంత్రించే ముఖ్యమైనటువంటి అంతఃస్రావక గ్రంథి. ఇది మెడ క్రింది భాగంలో వాయునాళానికి ఇరువైపులా ఉన్నటువంటి ద్విలంబిక గ్రంథి. ఈ రెండు లంబికలను కలుపుతూ ఉండేటటువంటి భాగాన్ని ఇస్తమస్ అంటారు. ఈ గ్రంథి పీయూష గ్రంథి పూర్వలంబిక స్రవించే థైరాయిడ్ ప్రేరేపక హార్మోన్ చేత ప్రేరేపించబడుతుంది. The thyroid gland is an important endocrine gland concerned with the regulation of body's metabolic rate. Thyroid gland was described by Thomas Wharton. It is situated in the neck region near the trachea. The thyroid gland consists of two lobes connected by a narrow band called isthmus. Under the influence of thyroid stimulating hormone of anterior pituitary, the thyroid produces three hormones: thyroxine, hormone, triiodothyronine, next calcitonin. The thyroxine and triiodothyronine are identical hormones derived from the amino acid tyrosine. These hormones have four functions. They control the general metabolism by regulating the rate of oxidation and production of energy. They maintain the basal metabolic rate of the body. They promote growth of body tissues and development of mental faculties. They stimulate tissue differentiation. They affect metamorphosis of a tadpole into an adult frog. Next, thyroxine also controls the working of kidneys. Its deficiency results in decreased urine output and vice versa. Thyroid gland disorders. Improper secretion of the above thyroid hormone causes cretinism, Graves' disease, myxoedema, simple goiter. థైరాయిడ్ గ్రంథి మూడు రకాల హార్మోన్లను స్రవిస్తుంది: థైరాక్సిన్, ట్రైఐడోథైరోనిన్ అండ్ కాల్సిటోసిన్. థైరాక్సిన్, ట్రైఐడోథైరోనిన్లు థైరోసిన్ అనే అమైనో ఆమ్లం నుంచి ఉద్భవిస్తాయి. థైరాక్సిన్ 4 ఐడిన్ పరమాణువు కలిగి ఉండటం వల్ల దీన్ని T4 లేదా ట్రైఐడోథైరోనిన్ అని కూడా అంటారు. ట్రైఐడోథైరోనిన్లో 3 అయోడిన్ పరమాణువులు మాత్రమే ఉంటాయి కాబట్టి దీన్ని హార్మోన్ అంటారు. వ్యాధులు తీసుకున్నట్టయితే హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అనేటటువంటి వ్యాధి వస్తుంది. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ అనేది అధికంగా స్రవించడం వల్ల హైపర్ థైరాయిడిజం అనేది వస్తుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నిద్రలేమి, హృదయ స్పందన రేటు పెరగడం, బరువు కోల్పోవడం, సన్నబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణ వ్యాధి లక్షణాలకు అదనంగా దీనిలో కంటి వెనుక భాగంలో శ్లేష్మం వల్ల చేరడం వల్ల నేత్రాలు అనేది ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. ఈ స్థితిని ఎగ్జోథాల్మిక్ గాయిటర్ అంటారు. నెక్స్ట్ హైపోథైరాయిడిజం. శరీరంలో ఐడిన్ వల్ల హైపోథైరాయిడిజం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల థైరాయిడ్ గ్రంథి పెద్దగా అవుతుంది. దీన్ని అయోడిన్ లోప గాయిటర్ అంటారు. హైపోథైరాయిడిజం చిన్నపిల్లల్లో క్రిటినిజం, పెద్దవారిలో మిక్సోఎడిమా అనేటటువంటి లక్షణాలకు దారితీస్తుంది. థైరాయిడ్ ఉత్పత్తి చేసే మూడవ హార్మోన్ కాల్సిటోసిన్. దీన్ని థైరోకాల్సిటోనిక్ అని కూడా అంటారు. ఇది రక్తంలోని కాల్షియం ఫాస్ఫేట్ల స్థాయిని నియంత్రిస్తుంది.
నెక్స్ట్ క్రెటినిజం. థైరాక్సిన్ హార్మోన్ థైరాయిడ్ గ్రంథి నుంచి తక్కువ స్రవించడం వల్ల చిన్నపిల్లల్లో క్రెటినిజం అనే వ్యాధి వస్తుంది. క్రెటినిజం వల్ల వచ్చినటువంటి పిల్లలను ఏమంటారంటే క్రెటిన్లు అంటారు. 6 నెలల వరకు ఈ యొక్క పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు అనేవి కనిపించవు. ఎందుకంటే తల్లి పాలను తాగుతారు కాబట్టి హార్మోన్ అనేది వాళ్ళకి లభిస్తుంది కాబట్టి లక్షణాలు అనేవి బయటపడవు. యాక్చువల్గా అయితే 3 నెలల వయసులో వాళ్ళు తల నిలబెట్టుకొని, నెక్స్ట్ 6-7 నెలల్లో దంతాల పెరుగుదల, నెక్స్ట్ 12 నుంచి 18 నెలల వయసులో నడవటం మరియు మాట్లాడడం వంటి పనులు చేస్తారు. అవన్నీ కూడా ఆలస్యం అవుతాయి. నెక్స్ట్ శరీర పెరుగుదల అనేది స్తంభిస్తుంది. దంతాలు ఎముకలు అనేవి అటు ఇటుగా ఏర్పడడం జరుగుతుంది. చర్మం మందమై ఎండిపోయినట్లు కనిపిస్తుంది. నాలుక వెలుపలికి వచ్చి లాలాజలం అనేది చుక్కలు చుక్కలుగా పడుతుంది. లైంగిక అవయవాలు, లైంగిక గ్రంథులు మరియు ద్వితీయ లైంగిక లక్షణాలు నశించిపోతాయి. మూగ మరియు చెవుడు లక్షణాలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఆధార జీవక్రియ రేటు తగ్గుతుంది. దేహ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర మరియు అయోడిన్ శాతం తగ్గుతుంది. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. జలుబుకు తొందరగా గురి అవుతారు. ఈ వ్యాధిని హార్మోన్ థెరపీ ద్వారా నయం చేయవచ్చు. Improper secretion of thyroxine hormone causes cretinism, Graves' myxoedema, simple goiter. Cretinism, it is caused by hyposecretion of thyroid hormones in children. The child affected by cretinism is called a cretin. A certain has markedly reduced metabolic rate and oxidation. Next to Graves' disease, it is caused by hypersecretion of thyroid hormones due to enlargement of thyroid. Excess of thyroid hormones increases metabolic rate and accelerate oxidation. Next, myxoedema, it is caused by deficiency of thyroid hormones in adults. It is more common in women than in men. It is characterized by puffy appearance due to accumulation of fat in the subcutaneous tissue because of low metabolic rate and retarded oxidation. Next, simple goiter. It is caused by deficiency of iron in the diet. The disease is common in hilly areas. It causes enlargement of thyroid gland. Addition of iodine to the table salt prevents the disorders. Next, calcitonin is the third hormone of thyroid. It is also called thyrocalcitonin. It regulates the concentration of calcium and phosphorus in the food. మిక్సోఎడిమా ఈ వ్యాధి పెద్దల్లో థైరాయిడ్ హార్మోన్ లోపం వల్ల వస్తుంది. ఈ వ్యాధి పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధిని గర్ల్స్ వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధిలో కొన్ని భాగాలలో చర్మం అనేది ఉబ్బుతుంది. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరుగుతుంది. నెక్స్ట్ ముఖము ఉబ్బుతుంది, బాగా ఆయాసపడుతూ ఉంటారు. బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గుతుంది, ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. నెక్స్ట్ దేహ స్పందన తగ్గుతుంది, కంటి రెప్పలు నెక్స్ట్ తక్కువగా కదులుతాయి. ఈ వ్యాధిని హార్మోన్ థెరపీ ద్వారా నయం చేయవచ్చు. నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్లాండ్. 2 pairs of parathyroid glands are present in humans. They are pea-sized bodies embedded in the tissues of thyroid gland. 1 pair in each of the right and left lobes. The hormone secreted by parathyroid gland is called parathyroid hormone. It is called Calip's hormone. Functions of parathyroid hormone. Parathyroid hormone increases serum calcium level by acting an osteoblast of bone. It increases renal tubular reabsorption of calcium. It may increase the rate of calcium absorption in the digestive tract. It reduces the secretion of calcium by the mammary gland. It may also control intracellular deposition of phosphate.
Disorders of parathormone hormone, hyposecretion of parathormone, lower concentration of calcium ions in the blood and tissues due to excretion of calcium in urine. This increases the stability of nerves and muscles, causing cramps and convulsions. This disorder is known as parathyroid tetany. Hypersecretion of parathormone draws more calcium from the bones, resulting in their softening, blending, and fracture. This condition is called osteoporosis. It is common in women who have reached menopause. Concentration of calcium and phosphorus in the blood is effectively maintained by parathormone hormone and calcitonin. పారాథైరాయిడ్ గ్రంథి సంపూర్ణంగా కానీ అసంపూర్ణంగా కానీ థైరాయిడ్ గ్రంథి యొక్క ఉపరితలంలో అమరి ఉంటుంది. పారాథైరాయిడ్ గ్రంథి రెండు రకాలను కలిగి ఉంటుంది. అవి ఏంటంటే ముఖ్య కణాలు, మరియు ఆక్సోఫిలిక్ కణాలు. పారాథైరాయిడ్ గ్రంథి స్రవించేటటువంటి హార్మోను పారాథార్మోన్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ ముఖ్యంగా కాల్షియం ఫాస్ఫేట్ జీవక్రియను క్రమబద్ధం చేసి రక్తంలో వాటి స్థాయిలను నిర్ణీతం చేస్తుంది. ఈ హార్మోన్ వృక్కాల్లో కాల్షియం విసర్జన నిరోధించి ఫాస్ఫేట్ విసర్జన ప్రోత్సహించి ఒక విశిష్టమైన క్రమతను సాధిస్తుంది. ఆహార నాళంలో కాల్షియం శోషణ అనేది పెరుగుతుంది. వ్యాధులు పారాథార్మోన్ హార్మోన్ లోపం వల్ల టెటానీ, కాల్షియం విసర్జన నిరోధించి ఫాస్ఫేట్ విసర్జన అనేది ప్రోత్సహించి ఒక విశిష్టమైన క్రమతను సాధిస్తుంది. ఆహార నాళంలో కాల్షియం శోషణను పెంచుతుంది. పారాథార్మోన్ లోపం వల్ల టెటానీ స్థితికి గురి అవుతారు. ఈ స్థితిలో రక్తంలో కాల్షియం తగ్గుతుంది. కండరాలు మరియు నాడీ కణాలు అతి క్షోభ్యాలుగా మారి కండరాలకు వణుకుడు అనేది చూపుతుంది.